మంత్రం ఉండదు. నార్వే ప్రధానికి ట్రంప్ సంచలన లేఖ. 8 యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వలేదని ఆక్రోశం. అయ్యయ్యో, పెద్ద సమస్య వచ్చింది ట్రంప్కి పాపం. ట్రంప్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఫ్రెండ్స్, పూర్వజన్మల అన్నదమ్ములు ఇద్దరు. సేమ్ ఒకేలా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు, అన్నీ ఒకటేలా ఉంటాయి. ఇకపై తాను శాంతికి కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టీకరణ. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఏలేటి పిటిషన్పై స్పీకర్కు నోటీసులట. ఇంకెన్ని రోజులు నోటీసులు ఏందో. బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసింది ఆయన ఒక్కరే. ఎన్నిక ఇక లాంఛనం. నేడు అధికారిక ప్రకటన. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఇంటర్మీడియట్ విద్యార్హత, తొలిసారి జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత నితిన్ నబీన్ అట. భారతీయ జనతా పార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఎన్నిక కావడం లాంఛనప్రాయమైంది. 45 ఏళ్ల చరిత్ర గల బీజేపీకి తొలిసారిగా పార్టీ కంటే పిన్న వయస్సులో గల నితిన్ నబీన్ తొలిసారి అధ్యక్షుడు కాబోతున్నారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పురి, కిరణ్ రిజిజు తదితరులు నితిన్ నబీన్కు మద్దతుగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీకే లక్ష్మణ్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నితిన్ నబీన్కు మద్దతుగా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు నామినేషన్లకు దాఖలు చేయగా మొత్తం 37 సెట్లు మాత్రమే వచ్చినాయట. సో మొత్తానికి బీజేపీ సారథిగా నూతనంగా ఎన్నికైనటువంటి నితిన్ నబీన్ గారికి మొట్టమొదటిసారి బీహార్ నుండి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఏకాభిప్రాయంతో. అంటే ఎవరు కూడా అపోజ్ చేయలేదు. అంటే ఇది కావాలనే అతను అందరూ అనుకొని ముందుకు పంపించినారు. కాబట్టి మరి చూద్దాం ఇతని నేతృత్వంలో బీజేపీ పార్టీ, నేషనల్ బీజేపీ పార్టీ ఏ రకంగా ముందరికెళ్తుందో, మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులను ఏ రకంగా నూతనంగా ఎన్నికైనటువంటి మన నితిన్ నబీన్ ముందరికి తీసుకెళ్తారో బీజేపీ పార్టీని మనం కూడా చూద్దాం. సో కొత్తోళ్ళు కాబట్టి మరి ఏ రకంగా ఉంటుందో అతను పనితనం అనేది ముందు తెలుస్తుంది. ఎట్లయినా లేటుగా తెలిసినా లేటెస్ట్గా మనం తెలుసుకోవచ్చు. చూద్దాం మరి ఏం జరగబోతుందో.